పాత 500, 1000 నోట్ల రద్దుతో నగదు రహిత విధానంపై అందరి దృష్టి పడింది. ఆ దిశగానే ప్రభుత్వ కార్యకలాపాలు సాగాలని కేంద్రం భావిస్తోంది. అవినీతి, నల్లధనాన్ని అరికట్టాలన్న కృతనిశ్చయంతో విధానాలు రూపొందిస్తున్న కేంద్రం ఆన్లైన్ లావాదేవీలతో మరో ముందడుగు వేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది. డిజిటల్ చెల్లింపులు చేసేలా అన్ని శాఖల్లో మార్పు రావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. పాత 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి అవినీతి పరుల గుండెల్లో గుబులు పుట్టించిన కేంద్రం సామాన్యుడితో శభాష్ అనిపించుకుంది. ఇదే ఉత్సాహంతో మరిన్ని చర్యలకు సిద్ధమవుతోంది. ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన అవినీతి దుమ్ము దులిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించనుంది. ఇప్పటికే కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ కార్యాచరణ ప్రారంభించేశారు. అన్ని స్థాయిల్లో పూర్తిగా నగదు రహిత లావాదేవీలు జరగాల్సిందేనని తన శాఖాధికారులకు 15 రోజుల గడువు పెట్టారు. పీఓఎస్ యంత్రాలను వినియోగించుకుని రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని సూచించారు. ఇకపై ప్రభుత్వ పరిధిలో కాంట్రాక్టు పన్నుల చెల్లింపులు, కూలీలకు ఇచ్చే డబ్బు ఆన్లైన్ బదలాయింపు లేదా చెక్స్ ద్వారా జరగాలని నిర్ణయించారు. నగదు రహిత లావాదేవీలు జరుగుతున్న తీరును ప్రధానికి మంత్రి పాస్వాన్ వివరించారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో నగదు రహిత లావాదేవీలు జరుగుతాయని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా పూర్తి నగదు రహిత వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేంద్రం ప్రభుత్వం పౌరుల మధ్య నడిచే సేవల్లో డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ దిశగా నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్ కాంత్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ సేవల్లో డిజిటల్ చెల్లింపులకు గల సాధ్యాసాధ్యాలు, దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలపై నిర్ణీత కాల వ్యవధిలో ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలతో సంప్రదింపులు జరుపుతోంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను చేపడుతోంది.